నమస్కారం, జీటీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. సీఎం జగన్ ని కలిసిన పలు నియోజకవర్గాలకు చెందిన వైసీపీ నేతలు, తనను కలిసిన పార్టీ నేతలు, కార్యకర్తల్ని, అభిమానుల్ని ఆప్యాయంగా పలకరించిన సీఎం ఆయా నియోజకవర్గాల్లో జరుగుతున్న ఎన్నికల ప్రచార సరళిని సీఎంకు వివరణ. అవనిగడ్డ జనసేన అభ్యర్థిని ప్రకటించిన పవన్ కళ్యాణ్. అవనిగడ్డ జనసేన అభ్యర్థిగా మండలి బుద్ధప్రసాద్, ముఖ్య నేతలతో చర్చల అనంతరం పేరును ప్రకటించిన పవన్. పింఛన్లు అడ్డుకోవడంలో ప్రతిపక్షాల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి. వాలంటీర్ల విషయంలో ఈసీ మీద ఒత్తిడి తీసుకువచ్చారన్న సజ్జల, చంద్రబాబు వస్తే ఎలా ఉంటుందో ఈ 2 రోజుల్లో రుచి చూపించారని ఎద్దేవా. గోపాలపట్నం 91వ వార్డు లక్ష్మీనగర్లో కొనసాగిన వైసీపీ పశ్చిమ అభ్యర్థి ఆడారి ఆనంద్ కుమార్ ఇంటింటా ప్రచారం. ఆడారి ఆనంద్ కుమార్కి బ్రహ్మరథం పట్టి హారతులతో స్వాగతం పలికిన మహిళలు, స్థానికులు. సీఎం జగన్ ని శ్రీకాళహస్తి, తిరుపతి, పూతలపట్టు, రైల్వే కోడూరు, పుంగనూరు నియోజకవర్గాలకు చెందిన వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ నేతలు కలిశారు. గురువరాజుపల్లె నైట్ స్టే పాయింట్ వద్ద పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్ ను కలిసి ఆయా నియోజకవర్గాలు జరుగుతున్న ఎన్నికల ప్రచార సరళిని వివరించారు. తనను కలిసిన పార్టీ నేతలు, కార్యకర్తల్ని, అభిమానుల్ని సీఎం వైఎస్ జగన్ పేరు పేరున పలకరిస్తూ వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులు అత్యధిక మెజారిటీతో గెలిచేలా పనిచేయాలని పార్టీ నేతలు, కార్యకర్తలకి సీఎం వైఎస్ జగన్ దిశానిర్దేశం చేశారు. సార్ వదలండి చేయండి సార్ ఫోటో వచ్చిందా తీసుకునేవాడికి పోయి అవి ఎగిరిపోయినాయా అది ఎగరగొట్టినారు అటు తిప్పుతున్నారు ఆఫీసు పోయినావు ఇంటికి వచ్చేది రాకుండా పోయింది ఆ దేవునికి ఎట్టి ముక్కాల ఆ దేవునికి ఎట్టి ముక్కు. అవనిగడ్డ జనసేన అభ్యర్థిని ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ప్రకటించారు. అవనిగడ్డ జనసేన అభ్యర్థిగా మండలి బుద్ధప్రసాద్ నియమించారు. ముఖ్య నేతలతో చర్చల అనంతరం బుద్ధప్రసాద్ పేరును పవన్ కళ్యాణ్ ప్రకటించారు. రైల్వే కోడూరు అభ్యర్థి మార్పుపై కూడా నిర్ణయం తీసుకోనున్నారు. అవనిగడ్డ శాసనసభ స్థానం నుంచి జనసేన అభ్యర్థిగా మండలి బుద్ధప్రసాద్ పేరును ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ప్రకటించారు. అభ్యర్థి ఎంపికకు సంబంధించి పార్టీ ముఖ్య నేతలతో ఈరోజు పవన్ చర్చించారు. చర్చల అనంతరం బుద్ధప్రసాద్ అభ్యర్థిత్వాన్ని పవన్ ఆమోదం తెలిపారు. పాలకొండ అసెంబ్లీ స్థానానికి సంబంధించిన అభ్యర్థి పేరుపై 2 రోజుల్లో నిర్ణయాన్ని ప్రకటిస్తారని జనసేన నేత హరిప్రసాద్ తెలిపారు. అభ్యర్థిగా ఎవరు ఉండాలనే అంశంపై పవన్ కళ్యాణ్ పార్టీ నాయకులతో చర్చిస్తూ అభిప్రాయ సేకరణ చేస్తున్నారని చెప్పారు. రైల్వే కోడూరు అభ్యర్థిగా యనమల భాస్కర్ రావు పేరును పవన్ ప్రకటించారని, అయితే ఆయన అభ్యర్థిత్వంపై సర్వేల్లో సానుకూలత లేదని, మిత్రపక్షమైన టీడీపీ నుంచి కూడా అనుకూలత లేదని తెలిపారు. ఈ నేపథ్యంలో అక్కడ అభ్యర్థిని మార్చాలని జనసేన నేతలు తమ అభిప్రాయాలను తెలియజేశారు. కొన్ని గంటల్లో రైల్వే కోడూరు స్థానం అభ్యర్థి మార్పుపై పవన్ కళ్యాణ్ నిర్ణయం తీసుకుంటారని చెప్పారు. ఉద్యోగాలు ఇవ్వలేదని అన్నవాళ్లే ఇవాళ 1,00,000 మంది ఉద్యోగులతో పెన్షన్లు పంచవచ్చని అంటున్నారని ప్రతిపక్షాల తీరుపై వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మండిపడ్డారు. చంద్రబాబు ఉద్దేశం ప్రజలకు మంచి చేయటం కాదని, ఎన్నికల్లో ఎలాగైనా బయటపడాలన్నది ఆలోచన అని చెప్పారు. చంద్రబాబు వస్తే ఎలా ఉంటుందో ఈ 2 రోజుల్లో రుచి చూపించారని, ప్రజలు ఇదంతా అర్థం చేసుకున్నారని, అది రేపు ఎన్నికల్లో తెలుస్తుందని సజ్జల తెలిపారు. ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు తీరుపై మండిపడ్డారు. చంద్రబాబు స్వార్థం తప్ప మరేమీ చూసుకోలేదని, ఆ స్వార్థంతోనే ఏం చేస్తున్నారో ఆయనకే తెలియటం లేదని ఎద్దేవా చేశారు.
వాలంటీర్ల విషయంలో ఈసీ మీద ఒత్తిడి తీసుకువచ్చారని, డబ్బులు లేవని ఇప్పుడు ప్రభుత్వంపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని తెలిపారు. ప్రజలకు ఆ మాత్రం తెలీదా? చంద్రబాబు తీరు చూసి ప్రజలకు ఒక్కసారిగా జన్మభూమి కమిటీల అరాచకాలు గుర్తుకు వచ్చాయని, అందుకే టీడీపీ వాళ్ళు మమ్మల్ని తిట్టే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. ఉద్యోగాలు ఇవ్వలేదని గతంలో ఎవరైతే విమర్శలు చేశారో ఇవాళ వాళ్లే 1,00,000 మంది ఉద్యోగులతో పెన్షన్లు పంపించొచ్చు కదా అని అంటున్నారని తెలిపారు. గతంలో 1వ తేదీన వాలంటరీ వ్యవస్థ ద్వారా రాష్ట్రంలో 80% పెన్షన్ పంపిణీ పూర్తయ్యేది. కానీ ఇప్పుడు 2వ రోజుకి 60% పంపిణీ మాత్రమే జరిగిందని తెలిపారు. పైగా స్వయంగా వెళ్లి తెచ్చుకోవాల్సిన రావటంతో వృద్ధులు, వికలాంగులు ఇబ్బందులు పడుతున్నారని సజ్జల ప్రస్తావించారు. ఈ విషయంలో ప్రజలు కోపంగా ఉన్నారని, ఎంత కోపంగా ఉన్నారనేది టీడీపీ వాళ్ల మాటల్లోనే తెలుస్తుందని తెలిపారు. ఆ విషయం చంద్రబాబుకి తెలుసు కాబట్టి తమపై ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. ఈరోజు ఏదో పెట్టారు, పండుటాకుల మీద పగ అని ఒకడు, కావాలని శవరాజకీయాలు చేస్తున్నారని ఒకడు, అదే తీసుకుని చంద్రబాబు నాయుడు ఎక్కడ మీటింగ్లో దాని ఆ మాటే మాట్లాడతారు. ఉన్నది సిస్టంలోనే వాలంటీర్ వ్యవస్థ ద్వారా మామూలుగా అయితే ఫస్ట్ డే 80% పైన అయ్యేది. ఇప్పుడు ఉన్న సిస్టమ్నే ఎఫిషియెంట్గా వాడుకోవడం ద్వారా ప్రభుత్వం ఈరోజు మార్నింగ్కు 60% పూర్తి అయినట్టు ఇన్ఫర్మేషన్ వచ్చింది. నడుస్తుంది, బట్ ఇబ్బందులు ఉన్నాయి. ఎందుకంటే ఇంటి దగ్గరికి తెచ్చి ఇవ్వడానికి నడవలేని వాళ్ళకు, ఓల్డ్ వీళ్లకు, పీపుల్కు, వికలాంగులకు, అలాగే వాళ్ళు వెళ్ళి తెచ్చుకోవాల్సి రావడం మధ్య ఉండే తేడా ఖచ్చితంగా ఉంటుంది. ఆ ఇబ్బంది అయితే వాళ్ళు పడుతున్నారు. కానీ కారణం ఎవరైతే వాళ్ళు గుర్తించినారు. కారణం గుర్తించినారు కాబట్టి చంద్రబాబు నాయుడు జడుచుకొని లేనిపోనివేవో చెప్పి మా మీద ఉల్టా ఆరోపణలు చేసే దుస్సాహసం చేస్తున్నాడు. వాస్తవానికైతే ఉన్న దాంట్లోనే ఎఫిషియెంట్గా చేసి 2-3 రోజులు అది పూర్తి అవుతుంది. వీళ్ళు ఈరోజు మాకు ప్రభుత్వానికి గుర్తు చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఇంతమంది ఉన్నారు, అక్కడ అంతమంది ఉన్నారు, వాళ్ళతో చేయించవచ్చు కదా, వీళ్ళతో చేయించవచ్చు కదా, ఇవన్నీ చెప్పాల్సిన అవసరం లేదు. అడ్డం కొట్టింది నువ్వు. దానికి నువ్వు ఎంత సంజాయిషి ఇచ్చినా ఎవరైతే అంగీకరించరు. జనం ఆల్రెడీ అర్థం చేసుకున్నారు. రేపు అది ఎన్నికల్లో కూడా అది కనపడుతుంది. గత 10 రోజులుగా పశ్చిమ నియోజకవర్గం నుంచి భారీ సంఖ్యలో యువకులు టీడీపీలోకి వస్తున్నారని, మరో 50 రోజుల్లో చంద్రబాబు ముఖ్యమంత్రి కాబోతున్నారని బీజేపీ, జనసేన బలపరిచిన విజయవాడ పార్లమెంటు టీడీపీ ఎంపీ అభ్యర్థి కేశినేని శివనాథ్ అన్నారు. రాష్ట్రంలోని నిరుద్యోగులందరికీ ఉద్యోగ అవకాశాలు చంద్రబాబు కల్పించడమే ప్రథమ కర్తవ్యంగా పెట్టుకున్నారని, యువత భవిష్యత్తుకి ఉద్యోగాలకు చంద్రబాబు గ్యారంటీ అని వ్యాఖ్యానించారు. గురునానక్ కాలనీ విజయవాడ పార్లమెంటు కార్యాలయం ఎన్టీఆర్ భవన్ లో గురువారం విజయవాడ పార్లమెంటు టీడీపీ ఎంపీ అభ్యర్థి కేశినేని శివనాథ్, టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ సమక్షంలో భవానీపురం 45వ డివిజన్ సితారా సెంటర్ కు చెందిన యువకులు నరేష్ యాదవ్ నాయకత్వంలో పెద్దెత్తున తెలుగుదేశం పార్టీలో చేరారు. వీరందరికీ కేశినేని శివనాథ్, పట్టాభి పార్టీ కండవాలు కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా శివనాథ్ మాట్లాడుతూ పశ్చిమ నియోజకవర్గంలోని యువకుల్లో మార్పు మొదలైందని, అందుకే వారి భవిష్యత్తు తీర్చిదిద్దే చంద్రబాబుని ముఖ్యమంత్రిగా గెలిపించుకునేందుకు తెలుగుదేశం పార్టీలో చేరుతున్నారని తెలిపారు. గత 5 ఏళ్లుగా జగన్ యువతకి ఉపాధి లేకుండా చేశాడని విమర్శించారు. టీడీపీ అధికారంలోకి రాగానే యువతకి ఉద్యోగాలు, ఉపాధి కల్పించడమే ధ్యేయంగా చంద్రబాబు, లోకేష్ కృషి చేస్తారని చెప్పారు. నిరుద్యోగులకి ఉద్యోగాలు వచ్చే వరకు ప్రతి నెల 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి అందిస్తారని అన్నారు. అంతేకాకుండా యువత తమ కాళ్ల మీద వాళ్లు నిలబడేలా స్వయం ఉపాధి ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీఎన్టీయూసీ రాష్ట్ర అధ్యక్షులు గొట్టుముక్కుల రఘురామరాజు, మైనార్టీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఫతావుల్లా, రాష్ట్ర వాణిజ్య విభాగ నాయకులు సోలంకి రాజు, 45వ డివిజన్ యూత్ లీడర్ నరేష్ యాదవ్ పాల్గొన్నారు. చాలా మంది యువత పార్టీలో జాయిన్ అయ్యారు. గత 10 రోజుల నుంచి యువత ఎక్కువ మంది పశ్చిమ నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీలో రావడం చాలా ఆనందంగా ఉన్నాం అందరికీ కూడా. ఎందుకంటే పశ్చిమ నియోజకవర్గం చాలా బాగా వెనుకబడిపోయిన నియోజకవర్గం. అందులో ముఖ్యంగా మేము ఉన్నప్పుడు 2014-19లో చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేసాం. 19 నుంచి 23 వరకు అభివృద్ధి తీసుకున్నాం. చాలా మందికి వాళ్ళ యువతకి ఉద్యోగాలు లేకుండా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడే ఇది లేకుండా చేసింది ప్రభుత్వం. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు వస్తేనే తమ భవిష్యత్తు ఉంటుందని, అంతేకాకుండా అభివృద్ధి కాకుండా సంక్షేమమే కాకుండా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలనుకుని యువత అందరూ ఎవరి కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలనుకునే వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. అందువల్ల మా యువ నాయకుడు నారా లోకేష్ గారు రేపు రాబోయే కాలంలో 20 లక్షల ఉద్యోగాలు ఇవ్వడానికే తెలుగుదేశం ప్రభుత్వం యొక్క ముందు కర్తవ్యమని తెలిపారు. కాబట్టి యువత మీరందరూ తప్పకుండా ఉద్యోగాలు చేయాలి, మీ కాళ్ళ మీద మీరు నిలబడాలి. తెలుగుదేశం పార్టీ ఎట్లా 2 నెలల్లో అధికారంలోకి రాబోతుంది. మీరు ఉద్యోగాలు చేయాలి. మీకు ఏదైనా స్వయం ఉపాధి లోన్లు కావాలన్నా మా ప్రభుత్వ సమయంలో తప్పకుండా
మీ కాళ్ళ మీద మీరు నిలబడే విధంగా చిన్న చిన్న వ్యాపారాలు కానీ ఏదైనా చేసుకోవాలని మీ అందరికీ మేము దగ్గరుండి చేస్తామని తెలియజేసుకుంటూ మీరందరూ చాలా మంది దీంట్లో కొత్త మాటలు కూడా ఉన్నారు. ఇంకా మాకు 40 రోజుల సమయం ఉంది. మీరందరూ గ్రూప్గా ఫామ్ అయ్యి నిరంతరం ప్రజల్లో జరిగింది ఏంటి, తెలుగుదేశం పార్టీ ఏం చేసింది, రేపు రాబోయే కాలంలో ఏం చేయబోతుంది అనేది ప్రజల ముందు తీసుకెళ్ళి మీరు వివరించాలి. మీకు ఎట్టి పరిస్థితుల్లో మంచి భవిష్యత్తు ఉండాలని చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కాబోతున్న మంచి భవిష్యత్తు తప్పకుండా ఉంటుంది. మీ అందరికీ సహకారంగా ఆహ్వానిస్తున్నాం. తెలుగుదేశం కుటుంబం గోపాలపట్నం 91వ వార్డు పరిధిలోని లక్ష్మీనగర్ హాస్పిటల్ పరిసర ప్రాంతాలలో జీవీఎంసీ కోఆప్షన్ సభ్యులు బెహ్రా భాస్కరరావు ఆధ్వర్యంలో పశ్చిమ నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆడారి ఆనంద్ కుమార్ ఇంటింటి ప్రచార కార్యక్రమం చేపట్టారు. ప్రచారంలో ఆడారి ఆనంద్ కుమార్ కు మహిళలు మంగళహారతులతో స్వాగతం పలికారు. ఆనంద్ కుమార్ ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలను వివరిస్తూ ఎన్నికల్లో ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసిన బొత్స ఝాన్సీ ఎమ్మెల్యే పోటీ చేయనున్న తనకు ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా బెహ్రా భాస్కరరావు మాట్లాడారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలే ఈ రోజు పోటీ చేయుచున్న ఆనంద్ కుమార్ కు మహిళలు స్వాగతం పలుకుతున్నారని అనటానికి నిదర్శనమని అన్నారు. పింఛన్లు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత 1వ తారీఖున ఇంటి తలుపులు కొట్టి ఇచ్చేవారని, చంద్రబాబు నాయుడు మరలా సచివాలయానికి తిరిగే పరిస్థితి తీసుకువచ్చారని అన్నారు. ఈ ప్రచారంలో వైఎస్ఆర్సీపీ నాయకులు పేడాడ రమణ కుమారి, గునిశెట్టి శ్రీనివాసు, మురళి, వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. గట్టిగా చెప్పండి అన్నమాట. జగన్ గారికి ఎంపీ బొత్స ఝాన్సీ గారు పోటీ చేస్తున్నారు. 2 ఓట్లు ఉంటాయండి. ఎమ్మెల్యే ఎంపీ 2 కూడా ఈ బాధలో 2 సార్లు పనిచేస్తున్నాను. 275 రూపాయలు రోజుకి మన పేరు ఎమ్మెల్యే పేరుగా పోటీ చేస్తున్నాను. బొత్స ఝాన్సీ గారు ఎంపీ 2 ఓట్లు ఉంటాయి. 2 ఫ్రెండ్స్ ఇంటింటి ప్రచార యాత్రలో భాగంగా 91వ వార్డు పరిధిలో ఆడారి ఆనంద్ కుమార్ గారు విశాఖ పశ్చిమ నియోజకవర్గంగా వైఎస్ఆర్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తూ ఆయన గడప గడపకు ప్రచారం చేయడం జరిగింది. ప్రజలు స్వచ్ఛందంగా రోడ్డు మీదకి వచ్చి హారతులు ఇవ్వడం, దండలు వేయడం చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన మీద ప్రజలు ఎంత విశ్వాసం పెట్టుకున్నారో ఈ ఆదరణ, ఈ హారతులే రుజువు చేస్తున్నానని నేనైతే నమ్ముతున్నాను. అలాగే కొంతమంది మహిళలు వచ్చి పెన్షన్ మాకు ఈరోజు రాకపోవడానికి కూడా కారణం యాక్చువల్గా 1వ తారీఖు కల్లా వచ్చేవి. చంద్రబాబు నాయుడు వల్ల మేము పెన్షన్ తీసుకోవడానికి మళ్ళీ మేము సచివాలయంకి వెళ్ళే పరిస్థితి తీసుకొచ్చాడు. అటువంటి వ్యక్తికి కనుక అవకాశం ఇస్తే మేము జీవితకాలం మళ్ళీ సచివాలయం తిరగవలసిన పరిస్థితి వస్తుంది. కాబట్టి మేము ఎట్టి పరిస్థితుల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపిస్తాం, ఆయనకి పట్టం కడతామని చెప్పడం. అలాగే ఆనంద్ గారు కూడా ఈ ప్రాంతంలో పర్యటన చేస్తూ ఒక వ్యక్తికి ఈ మధ్యన యాక్సిడెంట్ అయ్యి కాలు ప్రాబ్లం వస్తే ఆయన పెన్షన్ పెట్టుకుంటే పెన్షన్ రావట్లేదని ఆయన రిప్రజెంట్ చేస్తే, సరే ప్రభుత్వం నుంచి పెన్షన్ ఇమీడియట్గా ఎలక్షన్ కోడ్ ఉన్న వాళ్ళు శాంక్షన్ చేసే పరిస్థితి ఉండదు కాబట్టి
నేను ఈ క్షణం నుంచే ఇస్తానని చెప్పి స్పాట్లో 3,000 రూపాయలు ఇచ్చి ప్రతి నెల 3,000 రూపాయలు ఇస్తానని చెప్పి ముందుకు వచ్చినందుకు ఆయనకి ధన్యవాదాలు తెలియజేస్తూ, ప్రజలు ఏదైతే ఒక నమ్మకంతో జగన్మోహన్ రెడ్డి గారిని కానీ ఆనంద్ గారు గారిని నమ్మకం పెట్టుకొని ఈరోజు ఆదరిస్తున్నారో అదే ఆదరణలో ఎలక్షన్లో కూడా కనబడుతుందని చెప్పి నేనైతే సంపూర్ణంగా నమ్ముతున్నాను. ఆయన అత్యధిక మెజార్టీతో విశాఖపట్నంలోనే కాదు ఏపీలోనే అత్యధిక మెజార్టీతో ఆనంద్ కుమార్ గారు గెలవడం మాత్రం ఖాయమని నేనైతే సంపూర్ణంగా నమ్ముతున్నాను. అదేవిధంగా బొత్స ఝాన్సీ గారికి కూడా మద్దతుగా ప్రచారం చేయడం జరిగింది. ఆంధ్ర విశ్వవిద్యాలయం తెలుగు విభాగం మొదటి సంవత్సరం స్నాతకోత్సవం విద్యార్థులు ఎంఏ తెలుగు 2వ సంవత్సరం విద్యార్థులకు వీడ్కోలు వేడుకల్ని నిర్వహించారు. తెలుగు శాఖాధిపతి ఆచార్య జర్ర అప్పారావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి ఆర్ట్స్ అండ్ కామర్స్ కళాశాల ప్రిన్సిపల్ ఆచార్య ఏ నరసింహారావు ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థుల్ని ఉద్దేశించి మాట్లాడారు. విద్యార్థులు జీవితంలో నిరాశ నిస్పృహలు వదిలి జీవితాశయంతో ముందుకు నడిస్తే విజయం సాధిస్తారని తెలిపారు. తెలుగు విభాగ ఆచార్యులు సాహిత్య విలువలతో పాటు మానవీయ నైతిక విలువలు అందజేస్తూ సమాజాభివృద్ధికి మానవ వనరుల పురోభివృద్ధికి పాటుపడుతున్నారని కొనియాడారు. విద్యార్థి దశ క్లిష్టతరమైనదని ఈ సమయంలోనే విద్యార్థులు అనేక వ్యసనాలకు ఆకర్షితులవుతారని తెలిపారు. అటువంటి వ్యసనాలకు లోను కాకుండా విద్యాభివృద్ధికే పాటుపడి తల్లిదండ్రులకు విద్యా సంస్థలకు పేరు తీసుకొని రావాలని అన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ ఆచార్యులు ఆచార్య జి యోహన్ బాబు, ఆచార్య వెలమల సిమ్మన్న, డాక్టర్ అయ్యగారి సీతారత్నం, డాక్టర్ బూసి వెంకటస్వామి, డాక్టర్ కట్టెపోగు రత్నశేఖర్, డాక్టర్ పెండ్యాల లావణ్య, శ్రీ ఆతుకూరి వెంకటేశ్వర్లు, తెలుగు విభాగం విద్యార్థి గంట్ల శ్రీనుబాబు మాట్లాడారు. పరిశోధక విద్యార్థులు, స్నాతకోత్తర విద్యార్థులు, అధ్యాపకేతర సిబ్బంది తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇది సరస్వతి నిలయం. ఈ సరస్వతీదేవి నడయాడే నేల మీద మీరు అడుగుపెట్టి ఇక్కడ చదువుకొని ఇక్కడ నుంచి ఉన్నత శిఖరాలకు అధిరోహించడానికి మీరు వెళుతున్నారంటే అది మీ అదృష్టం. ఈ యూనివర్సిటీలో సీట్ రావటం అనేది చాలా గొప్ప విషయం. ఇప్పుడు ఈ మధ్యకాలంలో కొంచెం సులభంగా సీట్లు వస్తున్నాయి, కానీ మేము చదువుకునే రోజుల్లో ఆంధ్ర విశ్వకళా పరిషత్ పరిధి చాలా విస్తృతంగా ఉండేది. శ్రీకాకుళం ఇచ్చాపురం దగ్గర నుంచి సుమారుగా నెల్లూరు వరకు ఉండేది. ఉన్న కాలేజీల్లో నుంచి ఒక కాలేజీకి ఒక్క విద్యార్థికి కూడా యూనివర్సిటీలో అడుగుపెట్టే అవకాశం ఉండేది కాదు యావరేజ్న. అంత కష్టతరంగా ఉండేది. ఆంధ్ర విశ్వవిద్యాలయంలో సీటు రావటం అనేది, ఇక్కడ చదవటం అనేది అంత కష్టం. ఇవాళ మీరు చాలా అదృష్టవంతులు. ఎందుకనంటే చాలా జిల్లాకు ఒక యూనివర్సిటీ రావటం వలన మీరందరికీ కూడా ఆంధ్ర విశ్వకళా పరిషత్తులో చదువుకునే భాగ్యం కలిగింది. మీ ఫస్ట్ ఇయర్ వాళ్ళందరికీ కూడా యూనివర్సిటీలో సీట్ వచ్చినందుకు ముందుగా నా యొక్క కంగ్రాచులేషన్స్ చెప్తున్నాను. అలాగే ఫైనల్ ఇయర్ వాళ్ళందరికీ కూడా నా ఆశీస్సులు. చక్కటి ఈ 2 సంవత్సరాల్లో మీరు విద్యను అభ్యసించి తెలుగులో మంచి ప్రావీణ్యాన్ని పాండిత్యాన్ని సంపాదించి రాబోయే రోజుల్లో మరింత ముందు రోజుల్లో మంచి స్థితికి మీరు వెళ్ళాలని నేను ఆశిస్తున్నాను. ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా మన అందరి మధ్యన చక్కటి సఖ్యత, చక్కటి సాంప్రదాయం, చక్కటి విలువలు, చక్కటి స్నేహభావాలు ఇవన్నీ కూడా పెంపొంది మనం రాబోయే రోజుల్లో ఎవరెవరు ఎక్కడ సెటిల్ అవుతారో తెలియదు. ఎవరెవరు పెళ్ళిళ్ళు చేసుకుని ఏ ఊర్లో ఏ ఉద్యోగాలు చేసుకుంటానో ఉంటారు. కానీ ఎక్కడ కనపడినా వీడు నా క్లాస్మేటు, లేకపోతే నా సీనియరు, లేకపోతే ఈ అమ్మాయి నా క్లాస్మేటు, ఆ అమ్మాయి నా సీనియరు జూనియరు అని చక్కగా ఒకళ్ళకొకళ్ళు పలకరించుకొని ఈ సత్సాంప్రదాయాన్ని మీరందరూ కూడా నిలబెట్టాలని నేను ఆశిస్తున్నాను. యూనివర్సిటీ సంవత్సరాలు అయ్యింది. విద్యార్థిగా వచ్చాను, పరిశోధకుడిగా ఉన్నాను, తర్వాత ఉద్యోగంలో చేరాను. ఇవాళ ఈ ఆర్ట్స్ కాలేజీకి ప్రిన్సిపాల్ అయ్యాను అంటే నిజంగా భగవంతుడిచ్చిన వరంగా భావిస్తాను. నేను యూనివర్సిటీలో అడుగుపెట్టిన రోజున ఏదో చదువుకోవడానికి వచ్చాను, కానీ ఇక్కడ ఉద్యోగం వస్తుంది కానీ ఇక్కడ పరిశోధన చేస్తామని కానీ ఎప్పుడూ ఊహించలేదు, కలలు కనలేదు. నేను అంతసేపు సివిల్ సర్వీస్కి కోచింగ్ కోసం ఇక్కడ ఓడా బిల్డింగ్లో డిక్ అనే కోచింగ్ సెంటర్ ఉండేది, ఢిల్లీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కాంపిటీషన్స్ అని, ఆ కృష్ణ గారి దగ్గర ఎప్పుడూ వెళ్ళి అక్కడ కూర్చునేవాడిని. పొద్దున్నుంచి ఫీజు కట్టింది ఒక బ్యాచ్ కట్టినా 2 బ్యాచ్ల్లోనూ 3 బ్యాచ్ల్లోనూ కూర్చునేవాడిని వెళ్ళి. ఒక మా ఆయన కూడా ఎలా చేసేవాడు, ఎంకరేజ్ చేసేవాడు. కానీ మా అదృష్టమో దురదృష్టమో తెలియదు. కానీ 1900 అప్పుడు ఏంటంటే మాకు ఓసీకి 3 ఛాన్సులు లిమిట్ చేసేవారు. అందుకని 28 సంవత్సరాల వయసు పరిమితం ఉండేది యూపీఎస్సీకి. 26వ సంవత్సరం ఒక ఛాన్సు, 27 ఒక ఛాన్సు, 28 ఒక ఛాన్సు అలా తీసుకోవడానికి ప్రయత్నం చేసేవాళ్ళం. ఎందుకంటే ఊరికి ఆషామాషిగా పరీక్ష రాసేసి ఛాన్స్ పోగొట్టుకునేవాళ్ళం కాదు. అలాగా కష్టపడి 3-4 సంవత్సరాలు చదువుతానే ఉన్నాను సివిల్ సర్వీస్ కోసం కష్టపడి. 26వ సంవత్సరం మొదటి ఛాన్స్ తీసుకున్నాను. అప్లై చేసేసరికి
ఆ సంవత్సరం యూపీఎస్సీ 28 నుంచి 26కి రెడ్యూస్ చేశారు వయసుని. దాంతో నాకు ఛాన్సులన్నీ పోయినాయి. ఒక ఛాన్స్ అదే ఫస్ట్ అదే లాస్ట్. దాంతో చాలా ఒక రకమైన నైరాశ్యానికి నిరాశకు గురయ్యి అసలు ఏమి చేయాలి అనిపించలేదు. ఇంటికి వెళ్ళిపోయి శుభ్రంగా వ్యవసాయం చేసుకుందాం, పశువులు కాసుకుందాం అనే అంత బాధ కలిగి నేను అసలు ఏం చేయాలో తెలియని పరిస్థితిలో కొన్ని రోజులు చాలా మనశ్శాంతి లేకుండా గడిపాను. అప్పటికే నాకు పెళ్ళయింది. 3 సంవత్సరాలు అయింది పెళ్ళయి. భార్యని ఇంటి దగ్గర వదిలేశాను. ఉద్యోగం లేదు. ఈ చదువుతో కూర్చున్నాను. కొట్టాలి, సివిల్ సర్వీస్ కొట్టాలి అనే తపంతో ఏమీ చేయలేని పరిస్థితి. ఎంత నిరాశ నిస్పృహలతోటి ఉన్నానంటే అంత అలా ఉన్నాను. అప్పుడు పరిస్థితిలో అయినా ధైర్యం తెచ్చుకుని ఏంటి సివిల్ సర్వీస్ కొడదామని ప్రయత్నం చేసినాడు, నేను ఏ ఉద్యోగం తెచ్చుకోలేనా అని. నేను యూనివర్సిటీ ర్యాంక్ హోల్డర్ నా రోజుల్లో ఎంకామ్లో. ఏం తెచ్చుకోలేనా అని మళ్ళీ ధైర్యంగా కష్టపడి జేఆర్ఎఫ్ కొట్టాను. ఒక డిపార్ట్మెంట్లో స్కాలర్గా జాయిన్ అవ్వటం, ఫెలోషిప్ రావటం ఇదంతా జరిగింది. నెక్స్ట్ రిక్రూట్మెంట్ జరిగింది. వెంటనే ఉద్యోగం వచ్చేసింది. నేను అడుగుపెట్టి ఇవాళ ఈ రకంగా మీ ముందున్నాను. ఈ ఎపిసోడ్ మీకు ఎందుకు చెప్తున్నానంటే సహజం, మనం ఏదో అనుకుంటాం, ఏదో జరుగుతుంది, దాంతో నిరాశ నిస్పృహలు సహజంగా వస్తాయి. ఫైనల్కి వెళ్ళి కొద్ది రోజులు మీరు సహజంగా ఆ అసంతృప్తి లేక కొట్టుకోకుండా ధైర్యంగా ఎదురు నిలబడండి. అందరికీ నమస్కారం. ఈరోజు ఆంధ్ర విశ్వ కళా పరిషత్ ఎంఏ తెలుగు విభాగం ఫస్ట్ ఇయర్ విద్యార్థుల ఆధ్వర్యంలో మరి సీనియర్ విద్యార్థులకు ఘనంగా వీడ్కోలు సభ నిర్వహించడం జరిగింది. దీనికి ఆర్ట్స్ కాలేజ్ ప్రిన్సిపల్ నరసింహరావు గారితో పాటు అనేక మంది ఆచార్యులు పాల్గొన్నారు. విద్యార్థులు ప్రత్యేకంగా విద్యార్థి దశ అత్యంత కీలకమైంది. మరి ఏదైతే ఉన్నత విద్యను అభ్యసిస్తే అపారమైన ఉపాధి అవకాశాలు ఉన్నాయి. మరి ఈరోజు తెలుగు విద్యార్థులందరూ కూడా వివిధ భాషల్లోనే వివిధ మాధ్యమాల్లో కూడా వీరందరూ కూడా అగ్రగామిగా రాణిస్తారని, అదేవిధంగా ఉదయం నుంచి కూడా అనేక కార్యక్రమాలు నిర్వహించారు. ప్రత్యేకంగా ప్రార్థనా గీతంతో ప్రారంభమైన ఈ వీడ్కోలు కార్యక్రమాలు సాయంత్రం వరకు కూడా అనేక కార్యక్రమాలు ఉన్నాయి. మరి ప్రతి ఒక్కరూ కూడా విద్యార్థి దశలో ఉన్నప్పుడే తమ ఏదైతే తల్లిదండ్రులు కళ్ళ కన్నారో వారి కళలను సాకారం చేసుకునే అవకాశం. కాబట్టి ఇటువంటి కార్యక్రమాల్లో పాల్గొనడం ఎంతో సంతోషంగా ఉంది. నేను ఆంధ్ర యూనివర్సిటీలోనే డిగ్రీ చేశాను, ఎంఏ సోషల్ వర్క్ చేశాను, ఎంఎస్సీ సైకాలజీ చేశాను, ఇప్పుడు ఎంఏ తెలుగు కూడా చేస్తున్నాను. ప్రత్యేకంగా విద్యార్థి దశ కోరుకునేది ఇక్కడ ఎంతోమంది ఆంధ్ర విశ్వకళ పరిస్థితిలో రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, గవర్నర్లు ఎంతోమంది ఇక్కడ విద్యను అభ్యసించారు. మరి అదేవిధంగా ఈ ఏడాది నాక్ రేటింగ్లో కూడా అత్యుత్తమమైన ప్రతిభ విశ్వకళా పరిషత్కు దక్కింది. ఇక్కడ నుంచి వెళ్ళే ప్రతి విద్యార్థి కూడా నాక్ రేటింగ్ స్కోర్తో సర్టిఫికేట్ తీసుకుని వెళ్ళడం వల్ల ఇతర ప్రాంతాల్లో, ఇతర దేశాల్లో మంచి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. ఇటువంటి ఆంధ్ర యూనివర్సిటీలో చదువుకోవడం 2024 ఎన్నికల తర్వాత తన సొంత రాష్ట్రం తెలంగాణకి చంద్రబాబు పారిపోతాడని విజయవాడ వైసీపీ ఎంపీ అభ్యర్థి కేశినేని నాని జోసెన్ చెప్పారు. శవ రాజకీయాలకి చంద్రబాబు పెట్టింది పేరుని, కుట్ర రాజకీయాలు, నీచ రాజకీయాలకి కేరాఫ్ అడ్రస్ చంద్రబాబు అని విమర్శనాస్త్రాలు సంధించారు. విజయవాడ క్రీస్తు రాజపురం పెద్దబావి సెంటర్లో తూర్పు నియోజకవర్గ నూతన ప్రాంతీయ ఎన్నికల కార్యాలయాన్ని విజయవాడ ఎంపీ కేశినేని నాని తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి దేవినేని అవినాష్తో కలిసి లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా కేశినేని నాని మాట్లాడారు. తూర్పు నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ క్యాడర్ అంతా విజయోత్సాహంతో ఉందని తెలిపారు. అవినాష్ విజయానికి ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని అన్నారు. రిటర్నింగ్ వాల్ వలన ఎన్నో కుటుంబాలు మానసిక భద్రత పొందుతున్నాయని, జగన్ని ఒప్పించి వేగవంతంగా రిటర్నింగ్ వాల్ అవినాష్ పూర్తి చేశాడని అన్నారు. నియోజకవర్గంలో 650 కోట్ల అభివృద్ధి పనులు చేసిన ఘనత అవినాష్ సొంతమని చెప్పారు. పింఛన్దారులను ఇబ్బంది పెట్టిన దుర్మార్గుడు చంద్రబాబు అన్నారు. పేదలను, సామాన్యుల్ని వైసీపీ ఎమ్మెల్యే, ఎంపీ సీట్లు ఇస్తుంటే చంద్రబాబు హేళనగా మాట్లాడుతున్నారని అన్నారు. పింఛన్లు పంపిణీ నిలిపివేసింది చంద్రబాబు కాదా అని ప్రశ్నించారు. విజయవాడ తూర్పు నియోజకవర్గంలో ఒక ప్రాంతీయ కార్యాలయం, వైఎస్ఆర్సీపీ అభ్యర్థి దేవినేని అవినాష్ గారి ఎన్నికల కార్యాలయం. ఇక్కడ 7 డివిజన్లకు సంబంధించి ఏదైతే కొండ చుట్టు ప్రాంతాలు ఉన్నాయో వాటన్నిటికి సంబంధించి ఇక్కడ ప్రచారం కోసం ఇక్కడ ఈ కార్యాలయాన్ని ఈరోజు ప్రారంభించుకున్నాం. మా నాయకులు అందరూ కూడా, మా ప్రజాప్రతినిధులు, మా పార్టీ నాయకులు అందరూ పాల్గొన్నారు. మంచి విజయోత్సాహంతో ఉన్నారు అంత కేడర్ అంతా కూడా. ప్రతి ఒక్కళ్ళు ఈ ఎన్నికల్లో అవినాష్ గారిని భారీ మెజార్టీతో గెలిపించుకోవాలని ఒక కృత నిశ్చయంతో పనిచేస్తున్నారు ఈ ప్రాంత వాసులు కానీ, కేడర్ కానీ అందరూ కూడా. ఎందుకంటే
ఈ ప్రాంతానికి ఎమ్మెల్యే కాకుండానే స్వతంత్రం వచ్చిన తర్వాత జరిగినటువంటి అభివృద్ధి ఈ విజయవాడ ఈస్ట్ నియోజకవర్గానికి చేసినటువంటి వ్యక్తి దేవినేని అవినాష్. దాదాపు 1,00,000 మందికి రక్షణ గోడ కట్టించినటువంటి వ్యక్తి దేవినేని అవినాష్. జగన్మోహన్ రెడ్డి గారిని ఒప్పించుకుని ఈ ప్రాంతానికి రీటైనింగ్ వాల్ కావాలి, అక్కడ వరదలు వచ్చినప్పుడల్లా మరి అక్కడ కొన్ని లక్షల మంది పేదలు ఇబ్బందులు పాలవుతున్నారు ఆర్థికంగాను, అట్లాగే ప్రాణహాని కూడా జరుగుతూ ఉంది అని చెప్పి అది ఒప్పించుకుని ఇవాళ కంప్లీట్ చేసినటువంటి వ్యక్తి మన అవినాష్. దాదాపు 500 కోట్లు దాని బడ్జెట్ తూర్పు నియోజకవర్గంలో అది ఒక గ్రేట్ అచీవ్మెంట్ అన్నమాట. అట్లాగే ప్రతి ఒక్క రోడ్డు కానీ డ్రైనేజ్ కానీ ఈ ప్రాంత మౌలిక సదుపాయాలన్నింటినీ సమకూర్చడం కోసం దాదాపు మళ్ళీ 400-500 కోట్ల రూపాయలు మరి ముఖ్యమంత్రి గారి యొక్క అభిమానాన్ని చూరుకొని ఆ అభిమానాన్ని ఈ ప్రాంత అభివృద్ధి కోసం ఉపయోగించినటువంటి వ్యక్తి మన అవినాష్. ప్రాంతీయ కార్యాలయం ఈరోజు క్రీస్తురాజపురం ప్రాంతంలో ప్రారంభించడం జరిగింది. ఈరోజు మా నాయకులు కానివ్వండి, కార్యకర్తలు కానివ్వండి, ప్రతి ఒక్కరి గారు ఎంతో ఉత్సాహంగా, ఎంతో ఉత్తేజంగా రాబోయే ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక బలాన్ని చూపించే విధంగా ఇక్కడ ఉండి ప్రజానికానికి కానివ్వండి, నాయకులు కార్యకర్తలు అందరికి అందుబాటులో ఉండే విధంగా ఈరోజు పెద్దలు పార్లమెంట్ సభ్యులు, అదేవిధంగా మా పార్లమెంట్ అభ్యర్థి కేసినేని నాని గారి చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది. గుంతల ప్రాంతానికి తూర్పు నియోజకవర్గానికి సంబంధించిన పెద్దలందరూ గారు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఏది ఏమైనా ఇందాక పెద్దలు చెప్పిన విధంగా రాబోయే రోజుల్లో తూర్పు నియోజకవర్గంలో, అదేవిధంగా ఈరోజు విజయవాడ జిల్లాలో, ఎన్టీఆర్ జిల్లాలో తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేస్తామని చెప్పని, మరీ ముఖ్యంగా తూర్పు నియోజకవర్గంలో మా నాయకులు కానివ్వండి, మా కార్యకర్తలు కానివ్వండి, ప్రతి ఒక్కరు గారు ఎంతో ఉత్సాహంగా ఈరోజు రేపు జరగబోయే ఎన్నికలకు ఎంతో సిద్ధంగా ఉన్నారని చెప్పని, తెలుగుదేశం పార్టీ గత 5 సంవత్సరాలు చేసిన మోసాలు, అన్యాయాలన్నీ కూడా ప్రజానికం ముందు పెట్టి రాబోయే రోజుల్లో ఈ నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేసిన చెప్తూ సార్, అటు కేసినేని ఇటు దేవినేని ఇద్దరు పాలనలో నీళ్ళలాగా ఉన్న వ్యక్తి రాబోయే రోజుల్లో కనీసం అవినాష్ గారి ఇన్ఛార్జ్ ఇస్తేనే అన్ని కోట్ల మంది ఇచ్చారు. రేపు ఎమ్మెల్యేగా చేస్తే రూపురేఖలు మార్చే వ్యక్తులు ఎక్కడున్నారు. కావున రానున్న ఎలక్షన్ నాకు అవినాష్ గారిని, నాకు ఎంపీ గారిని, సీఎం గారిని గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారు. సభాముఖంగా తెలియకుండా మీ అందరికీ సెలవు తీసుకున్నారు. ఎన్టీఆర్ జిల్లా మైలవరంలో కిరాణా షాపులో రెవెన్యూ సిబ్బంది తనిఖీలు చేపట్టారు. నూజివీడు రోడ్లో ఒక కిరాణా షాపులో అక్రమంగా నిల్వ ఉంచిన 260 కేజీల రేషన్ బియ్యాన్ని రెవెన్యూ సిబ్బంది స్వాధీనపరుచుకున్నారు. రేషన్ బియ్యం అమ్మి సొమ్ము చేసుకోవడానికి అక్రమంగా నిల్వ ఉంచినట్లు రెవెన్యూ సిబ్బంది గుర్తించారు. రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకుని ఓ డీలర్ షాప్కు తరలించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. సీఎం జగన్ ని కలిసిన పలు నియోజకవర్గాలకు చెందిన వైసీపీ నేతలు, తనను కలిసిన పార్టీ నేతలు, కార్యకర్తల్ని, అభిమానుల్ని ఆప్యాయంగా పలకరించిన సీఎం ఆయా నియోజకవర్గాల్లో జరుగుతున్న ఎన్నికల ప్రచార సరళిని సీఎంకు వివరణ.
అవనిగడ్డ జనసేన అభ్యర్థిని ప్రకటించిన పవన్ కళ్యాణ్. అవనిగడ్డ జనసేన అభ్యర్థిగా మండలి బుద్ధప్రసాద్. ముఖ్య నేతలతో చర్చల అనంతరం పేరును ప్రకటించిన పవన్. పింఛన్లు అడ్డుకోవడంలో ప్రతిపక్షాల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి. వాలంటీర్ల విషయంలో ఈసీ మీద ఒత్తిడి తీసుకువచ్చారన్న సజ్జల, చంద్రబాబు వస్తే ఎలా ఉంటుందో ఈ 2 రోజుల్లో రుచి చూపించారని ఎద్దేవా. గోపాలపట్నం 91వ వార్డు లక్ష్మీనగర్లో కొనసాగిన వైసీపీ పశ్చిమ అభ్యర్థి ఆడారి ఆనంద్ కుమార్ ఇంటింటా ప్రచారం. ఆడారి ఆనంద్ కుమార్కి బ్రహ్మరథం పట్టి హారతులతో స్వాగతం పలికిన మహిళలు, స్థానికులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.